ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభువైన యేసు క్రీస్తు నామమున శుభములు కలుగును గాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యము ప్రభువు చనిపోయిన లాజరును లేపుట అనే సత్యాన్ని వాక్యాన్ని మనము చూసి ఉన్నాం. ఈ వాక్య భాగమును మనము ధ్యానించుచూ ఉండగా మనకు అర్థమైన విషయం ఏమనగా, యేసుక్రీస్తు ప్రభు ఆయన చెప్పి ఉన్నాడు, పునరుత్థానమును జీవమును నేనే అని చెప్పి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటల్లోనే ఆయన శక్తిమంతుడు, ఆయన మాటలు జీవమున్నది అనే సత్యాన్ని మనము అర్థం చేసుకున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఈ యొక్క పాఠ్యభాగంలో ధ్యానంలో మనం ఆలోచించవలసిన విషయం ఏమనగా, యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన లాజరును బయటికి రా అని బిగ్గరగా పిలిచినప్పుడు ఏం జరిగింది అని. When he thus had spoken, he cried with a loud voice, Lazarus, come forth. ఆ స్వరము ఆ పర్వతపు గోతిలో గుహలో ఉన్న ఆ ఎముకలకు మురిగిపోయిన శరీరమునకు చొచ్చి వెళ్ళింది. వెంటనే ఏం జరిగింది? చనిపోయిన వాడు లేచి ఉన్నాడు. కానీ ఎలా లేచి ఉన్నాడు? కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై ఉన్నాడు. తల నుండి కాలు వరకు మొత్తం చుట్టి ఉన్నారు. ఏం మాత్రం కూడా సందు లేదు. ఈ విధంగా చుట్టి మొత్తం అంతా శరీరం అంతా చుట్టి ఉన్నారు. చుట్టి అయితే ఎప్పుడైతే ఈ స్వరం విన్నాడో ఆ కట్టబడిన శరీరముతోనే అతడు వెలపలికి వచ్చాను. వెలపలికి అనగా సముద్రపు గుహ నుండి బయటికి వచ్చి ఉన్నాడు. ఆ స్వరము